జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని అత్యంత హేయమైన ఘటనగా పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎక్స్లో పోస్టులు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడం భయానకం. ఇది క్షమించరానిది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్టు చేశారు. పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రమూకల పాశవిక ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇక ఉగ్రదాడిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ ప్రాంతంలో పహల్గాం బైసారన్లో ఈ రోజు జరిగిన విషాదకరమైన ఉగ్రదాడి వార్త తనను కలిచివేసిందని అన్నారు. ఈ భయానక దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు మరణించగా మరో 20 మంది గాయపడ్డారని తెలిపారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర కాల్పుల్లో పదుల సంఖ్యలో పర్యాటకులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీలేరన్నారు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 26 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అత్యంత పాశవిక దాడి వెనుక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ హస్తం ఉన్నట్లు భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్కు చెందిన లష్కర్ ఏ తోయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్భవించిన కొత్త ఉగ్రవాద సంస్థ ఇది. 2019 అక్టోబర్లో ఏర్పాటైన ఈ సంస్థకు ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరిస్తున్నారు. హిజ్బుల్ ముహాజిద్దీన్ లష్కర్ తోయిబా సభ్యులతో తొలుత టీఆర్ఎఫ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రముఠాకు అనుబంధంగా ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను కేంద్ర హోంశాఖ గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి జనవరి 6, 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోందని, ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతుందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తుందని, ప్రజలు భద్రతా దళ సభ్యుల హత్యలకు కుట్రలు పన్నుతుందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడికి తెగబడిన ఉగ్రవాదులు సుమారు 30 మందిని పర్యాటకుల్ని పొట్టన పెట్టుకున్న ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పహల్గాం దాడి తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు. కాశ్మీర్ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వినాశకర ఉగ్రదాడిగా పేర్కొంటూ బాధితులకు సంతాపం ప్రకటించారు. ఉగ్ర ఘటనను ఖండిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్పై ఈ మేరకు స్పందించారు. భారత్లోని పహల్గాంలో వినాశకర ఉగ్ర ఘటనపై బాధిత కుటుంబాలకు నేను, ఉషా సంతాపం వ్యక్తం చేస్తున్నాం. కొన్ని రోజులుగా మేము ఈ దేశం సౌందర్యం, ఇక్కడి ప్రజల అభిమానానికి ముగ్ధులయ్యాం. ఈ భయంకర దాడితో ప్రస్తుతం దుఃఖంలో మునిగిపోయిన వారికి సంఘీభావం ప్రకటిస్తున్నామని జేడీ వాన్స్ ట్వీట్ చేశారు. పహల్గాం దాడి ఘటనను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఈ క్రూరమైన నేరాన్ని సహించేది లేదు. ఈ దాడి వెనుకున్న ఎంతటి వారినైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆశిస్తున్నా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్తో మా సహకారాన్ని మరింత పెంచుకోవడానికి ఎదురు చూస్తున్నాం. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తన సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని పుతిన్ పేర్కొన్నారు. పహల్గాంలో మంగళవారం జరిగిన దారుణమైన దాడిని భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. అమాయకుల
ప్రాణ నష్టం పట్ల ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిలో బాధితుల కుటుంబాలకు నారాయణ హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని తాము ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ముంబై నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు, ఆమె కుటుంబ సభ్యులకు వేధింపులు, బెదిరింపుల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ ఘున్నీలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. కాంతిరాణా, విశాల్ ఘున్నీ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఈ కేసులో A2గా ఉన్న పిఎస్ఆర్ మాత్రం డీజీ స్థాయిలో ఉన్న నన్ను ఎవరూ టచ్ చేయలేరు అన్నట్లుగా ధీమాగా ఉండిపోయారు. కానీ సిఐడి అధికారులు అనూహ్యంగా ఝలక్కిచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఆయనను అరెస్టు చేశారు. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం హైదరాబాద్ శివార్లోని మోయినాబాద్ మండలం అమ్మాడాపూర్లో 5 ఏళ్ల కిందట పిఎస్ఆర్ ఆంజనేయులు 2.20 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులోనే ఫామ్ హౌస్ నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు. అయితే పిఎస్ఆర్ హైదరాబాద్ కుందన్బాగ్ లో ఉన్న బియ్యంకుడి ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న సిఐడి అధికారులు మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లి పిఎస్ఆర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మోయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం విజయవాడ, కానూరులో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారించారు. బుధవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అలియాస్ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. జగన్ ఆదేశిస్తే తాను ఆచరించినట్లు సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవ్ రెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించామని, జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని తెలిపారు. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని, నేరం, దాని వెనుక ఉన్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగస్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్ కసిరెడ్డి చివరికి నేరాంగీకార పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో ప్రభుత్వానికి, పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కౌట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ తనకు అప్పగించారని, ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని, పథకాల అమలుకు ఆదాయం సమకూరాలని నిర్దేశించినట్లు తెలిపారు. దీంతో బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించామని చెప్పినట్టుగా సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవ్ రెడ్డిని డిప్యూటేషన్ పై రాష్ట్రానికి తీసుకువచ్చి తొలుత బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఆ తర్వాత బెవరేజెస్ డిస్టిలరీస్ కమిషనర్ గా నియమించారు. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, లేబుల్ రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఆయనకే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన తమ ప్లాన్ ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్ కు అప్పగించామని, 2023లో ఆయన్ను సివిల్ సర్వీస్ కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చి మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించామని సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేశామని, 2019 అక్టోబర్ 13న విజయసాయి ఇంట్లోనే కీలక భేటీ జరిగినట్లు కేసిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి, పి మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ భేటీ అయ్యామని, మద్యం ఉత్పత్తిదారులు, డిస్టిలరీస్ నుంచి నెలకు కనీసం 50 నుంచి 60 కోట్ల ముడుపులు వచ్చేలా స్కీమ్ రూపొందించినట్లు సిట్ విచారణలో కసిరెడ్డి చెప్పినట్లుగా రిపోర్టులో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని మంగళవారం సాయంత్రం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావు ముందు హాజరుపరిచారు. సిట్ తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించారు. రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల 50 కోట్ల నుంచి 60 కోట్లు ముడుపులు తీసుకునేలా మద్యం పాలసీ రూపొందించారు. 5 ఏళ్లలో 3,250 కోట్లు లిక్కర్ కంపెనీల నుంచి కమిషన్లు తీసుకున్నారు. పేరుకు ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నప్పటికీ బెవరేజెస్ కార్పొరేషన్లో చక్రం తిప్పారు. అప్పుడు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న సత్యప్రసాద్, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి వాంగ్మూలాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై జిల్లా కలెక్టరేట్లో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నీటి పారుదలకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఉత్తరాంధ్ర జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులోని
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్మించామని ఆయన తెలిపారు. నీటిపారుదల రంగానికి మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం 35,000 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం కేవలం 453 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ఫేజ్ 2కు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఒడిశా ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనులను వేటు వేస్తూ వైసీపీ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంలో వైసీపీ అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ కార్పొరేట్లను కాపాడుకోవడంలో విశాఖ జిల్లా వైసీపీ నేతలు ఘోరంగా విఫలమయ్యారని పార్టీ నిర్ధారించింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి కొంతమంది వైసీపీ నేతలు రహస్యంగా కూటమికి సహకరించారని పార్టీ భావించింది. దీంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ను విశాఖ పార్టీ అధ్యక్షుడిగా తొలగించి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశించింది. మరోవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు. ఆయన పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో వేటు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. ఈ మేరకు జపాన్కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీల రాకతో పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన మంగళవారంతో ముగిసింది. ఈ నెల 16న తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన రాష్ట్రానికి రానున్నారు. చివరి రోజైన మంగళవారం హిరోషిమాలో రేవంత్ బృందం పర్యటించింది. హిరోషిమా శాసనసభ్యుల బృందం రేవంత్ రెడ్డిని గాంధీ మెమోరియల్, హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్, అణుబాంబు డోమ్ల వద్దకు తీసుకువెళ్లింది. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్ నివాళి అర్పించారు. శాంతి స్మృతి వనం వద్ద అణుబాంబు ఘటనలో మృతి చెందిన వారికి పుష్పాంజలి ఘటించారు. 1945లో హిరోషిమాపై జరిగిన దాడి నాటి భవన శిథిలం అటమిక్ బాంబు డోమ్ ను కూడా రేవంత్ సందర్శించారు. అనంతరం హిరోషిమా డిప్యూటీ గవర్నర్ తో సమావేశమయ్యారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు తెలంగాణ, హిరోషిమా కలిసి పనిచేయగలిగే రంగాలపై చర్చలు జరిపారు. వ్యర్థాల నుంచి ఇంధనం లాంటి క్లీన్ టెక్నాలజీ, మున్సిపాలిటీలో వ్యర్థాల ప్రాసెసింగ్, మురుగునీటి శుద్ధి, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు, అర్బన్ ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో విపత్తుల నివారణ డిజైన్లు, భూగర్భ మెట్రో ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, పారిశ్రామిక సహకారం, ఎలక్ట్రానిక్స్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, అధునాతన ఉత్పత్తుల తయారీకి హిరోషిమా తెలంగాణ ఆటోమోటివ్ అండ్ మొబిలిటీ కారిడార్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై చర్చించారు. విద్యా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలు, పరిశోధనలకు సహకారం, తెలంగాణ సంస్కృతి, శాంతి పర్యాటకం, పీస్ పార్క్, సాంస్కృతిక ప్రదర్శనలు, బౌద్ధ వారసత్వానికి సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హిందుత్వ ఎజెండా రాజ్యాంగానికి ప్రమాదమని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందుత్వవాదులు బీజేపీకే ఓటు వేయాలని బండి సంజయ్ ప్రకటన చేస్తున్నారని, దీని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశామన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మతపరమైన అంశాలతో ఎన్నికల్లో రెచ్చగొడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఇళ్ల ముందు ఫ్లెక్సీలు కడుతూ రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమది రైతు ప్రభుత్వమని, నూతన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల పూడికను తీయడానికి త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. బీఆర్ఎస్ రైతుల వ్యతిరేక పార్టీ అని, వారు రైతులను నట్టేట ముంచారని అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, మళ్లీ రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని మహేష్ పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, ఇండైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చి బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదంటూ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవానికి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళమిచ్చారు. తెలంగాణ భవన్లో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లగచర్ల మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. భూసేకరణ వివాదం తలెత్తిన సమయంలో కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ను కలిశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహార శైలిని, పోలీసుల తీరును
ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా తప్పుబట్టిందని, ఎన్హెచ్ఆర్సీ నివేదిక తయారైతేనే రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి, బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టు స్టే ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని తెలిపింది. దానిని వెంటనే నిలిపివేయాలి. 3 ఏళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, అతి చేసే అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు. కొమరంభీం జిల్లాలో వరుస మరణాలతో భయపడి గిరిజన కుటుంబాలు గ్రామాన్ని వదిలేసి మరో చోటికి వెళ్లడంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి పోలీసులు స్పందించారు. స్థానిక ఏఎస్పీ చిత్తరంజన్ వైద్య బృందాలతో కలిసి గ్రామాన్ని పరిశీలించారు. కనీసం రహదారి కూడా సరిగ్గా లేని ఏజెన్సీ ప్రాంతాలు కావడంతో బైక్పై పర్యటించారు. తిర్యాని మండలం సమతలగుండం గ్రామంలో గత నెలలో ఒకే కుటుంబానికి చెందిన 4 చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో కీడు పట్టిందని భయపడి ఇళ్లను ఖాళీ చేశారు. సమీపంలో ఉన్న లింగాపూర్ మండలం భీమన్గొంది శివారులో తలదాచుకుంటున్నారు. ఈ విషయాన్ని ఏబిఎన్ వెలుగులోకి తెచ్చింది. ఈ క్రమంలో ఏఎస్పీ రంజన్ గ్రామస్తులను కలిశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మూఢనమ్మకాలతో భయపడవద్దని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తిరిగి గ్రామానికి రావాలని పిలుపునిచ్చారు. భూభారతి చట్టంతో రైతులకు ధరణితో ఉన్న కష్టాలు నేటి నుంచి మాయమయ్యాయని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీతో కలిసి హాజరయ్యారు. భూభారతి చట్టంతో గత బీఆర్ఎస్ హయాంలోని ధరణితో రైతులు, ప్రజలు పడ్డ కష్టాలు మాయమై కాంగ్రెస్ తెచ్చిన భూభారతి రైతులకు చుట్టంలా వారి కష్టాలను తీరుస్తుందన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రెవెన్యూ అధికారులతో ఇంటింటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని మంత్రి సీతక్క అన్నారు. రైతులు, ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే రోజులు పోయాయని, త్వరలో రాష్ట్రంలో మళ్లీ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి వీఆర్ఏ, సర్వేయర్లు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పింఛను భద్రత ఏర్పడింది. పింఛను నిధిని తగినంత పెంచుకోవాలన్న కోల్ ఇండియా సూచనతో సింగరేణి యాజమాన్యం కదిలింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కమిషనర్ విక్రమ్ దేవదత్ ఆదేశాలతో కోల్ ఇండియా యాజమాన్యం స్పందించింది. ఇప్పటి వరకు టన్ను బొగ్గుకు 10 చొప్పున సీఎంపీఎఫ్ జమ చేస్తున్న మొత్తాన్ని 20కి పెంచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం స్పందించారు. తాము కూడా కోల్ ఇండియా తరహా విధానం అవలంబిస్తామని, మే నెల నుంచి నిధులు జమ చేస్తామని ప్రకటించారు. సాధారణంగా కేంద్ర, రాష్ట్ర పరిధిలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల ఇచ్చే వేతనాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ కింద పే స్కేల్ ను బట్టి జమ చేస్తుంటారు. పదవి విరమణ అనంతరం జమ చేసిన పీఎఫ్ తో పాటు ఆ ఉద్యోగికి వేతనంలో సగం సొమ్ము పింఛన్ కింద అందజేస్తారు. పీఆర్సీ పెరిగినప్పుడు, డీఏలు పెరిగిన సమయంలో కూడా పింఛన్దారులకు పెన్షన్ పెరుగుతుంది. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు నెల ఇచ్చే వేతనంలో మూల వేతనాన్ని అనుసరించి ప్రావిడెంట్ ఫండ్ చెల్లిస్తున్నారు. వారు పీఎఫ్ కింద ఎంత సొమ్ము చెల్లిస్తారో అంతే మొత్తంలో సంస్థ కూడా జమ చేస్తుంది. కార్మికులు పదవి విరమణ పొందిన అనంతరం ప్రావిడెంట్ ఫండ్ అందజేస్తూ వచ్చారు. ఆ తర్వాత వారికి సింగరేణి సంస్థ నుంచి ఎలాంటి పింఛన్లు ఇచ్చేవారు కాదు. పదవి విరమణ పొందిన అనంతరం సింగరేణి కార్మికులకు పింఛన్ వర్తింపజేయాలని 1998లో పార్లమెంట్లో చట్టం తీసుకువచ్చారు. దీన్ని కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ వస్తుంది. కర్నూలు జిల్లాలోని ఆదోనిలో పోలీసులు 60 లక్షల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సమీపంలోని ఆస్పరి బైపాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో పట్టణానికి చెందిన ఫజల్ అనే వ్యక్తి వద్ద అనుమానాస్పదంగా ఉన్న 60 గ్రాముల బంగారు బిస్కెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ బంగారం బిస్కెట్ల విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫజల్ వద్ద బంగారానికి సంబంధించిన ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పట్టుబడ్డ బంగారాన్ని సేల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించామని 2 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం మోడీ పాలనలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. హైదరాబాద్ తార్నాక్లోని ఐఐసిటిలో ఏర్పాటు చేసిన క్యాటలైజింగ్ ఇన్నోవేషన్, కనెక్టింగ్ ఎకోసిస్టమ్ అనే అంశంపై 2 రోజుల జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రధానమంత్రి మోదీ పాలనలో ఇండియా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని, ఒకప్పుడు వ్యవసాయం, ఫార్మా, ఇతర రంగాల్లో ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ పరిజ్ఞానం 30 ఏళ్ల వరకు మన దేశానికి వచ్చేది కాదని,
కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఆ తరహా అభివృద్ధి మన దేశంలో ఓ ఛాలెంజ్ గా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచంలో మరే దేశానికి లేని యువశక్తి భారత్ కు ఉందని, యువత కొత్త ఆవిష్కరణలకు మోడీ సర్కార్ అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం 4 లక్షల కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు.